డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఊరందరికీ పతివ్రత కబుర్లు చెప్పిన ఒక ఆవిడ బ్రోతల్ కేసులో అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది? ఈ రోజున ఎన్టీవీ చౌదరి పరిస్థితి కూడా అలాగనే ఉంది. గతంలో కుండబద్దల సుబ్బారావు గారిని వేధించడానికి ఇదే ఎన్టీవీ చౌదరి ఒక కేసు కూడా పెట్టాడు. ఇంతవరకు ఎప్పుడు మనం ఛానల్లో కానీ మీడియాలో కానీ దాని గురించి చెప్పలేదు. మొట్టమొదటిసారి దాన్ని మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. అలాంటి ఎన్టీవీ మీద కేసులు పెట్టారు, ఇన్పుట్ ఎడిటర్ని అరెస్ట్ చేశారు అనగానే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని ఆవేశం వచ్చేసి ట్విట్టర్లో ఏదో రకంగా వాపోతానే ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో మరి కుండబద్దల సుబ్బారావు గారి మీద కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మరి ఆ రోజున మీడియా వీళ్ళకి గుర్తుకు రాలేదా? అసలు ఇంతకీ ఎన్టీవీ చౌదరి కుండబద్దల సుబ్బారావు మీద ఎందుకు కేసు పెట్టాడు? ఆ వివరాలు ఏమిటి? దాన్ని జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి వీళ్ళు ఆడిన డ్రామాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మొట్టమొదటిసారిగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎఫ్ఐఆర్ కాపీలు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లతో సహా నేను మీ ముందు ప్రదర్శన కూడా చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి విషయం ఇంకా 10 మందికి తెలియాల్సిన అవసరం ఎంత గట్టిగా ఉందో అంతమందికి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే 2022లో కుండబద్దల సుబ్బారావు మీద ఎన్టీవీ చౌదరి ఒక కేసు పెట్టించాడు. 35/2022 ఎఫ్ఐఆర్ నెంబర్ సైబర్ క్రైము విజయవాడలో పెట్టడం జరిగింది. ఏ సెక్షన్ల కింద పెట్టారు అంటే ఐపీసీ 506, మరి సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద. అంటే ఒక మనిషిని బాధ పెట్టడానికి, భయపెట్టడానికి, అసలు మరణానికి గురి చేయటానికి బెదిరింపులకు పాల్పడతారు. దాని కింద 506 కేసు ఒకటి పెట్టడం జరిగింది. ఇక ఐటీ 67 యాక్ట్ అంటే అశ్లీల ప్రదర్శన చేయటం, అశ్లీలమైన కంటెంట్ని ప్రమోట్ చేయటం. మరి కుండబద్దల్లో ఎంత పోర్నోగ్రఫీ వీడియోలు మేము చేసామో మాకే తెలియదు, ఎంత అసభ్య పదజాలం మేము వాడామో కూడా మాకు తెలియదు ఇంతవరకు. అలాంటిది 67 కింద ఐటీ యాక్ట్ కింద కూడా ఒక సెక్షన్ పెట్టి మరి కేసు పెట్టాడంటే ఎన్టీవీ చౌదరి ఏమనుకోవాలి? ఇంతకు ఏం జరిగిందంటే ఆ రోజున ఈ ఎన్టీవీ చౌదరి మరి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఒక కాక్టైల్ పార్టీ నిర్వహించుకొని తద్వారా చంద్రబాబు నాయుడికి దగ్గర అవ్వాలని చూస్తూ ఉన్నాడు అని మనకు అందిన ఒక సమాచారాన్ని బయట పెట్టడం జరిగింది. వెంటనే వాళ్ళ జర్నలిస్టుల దగ్గర నుంచి ఒక ఫోన్ కాలు, వీడియోని తీసేయండి అని. మేము తీసేయం అని చెప్పిన దానికి వాళ్ళు వెంటనే సైబర్ క్రైమ్లో కేసు పెట్టారు. సరే పోనీ కేసు పెడితే పెట్టారులే అనుకుంటే, మరి ఈరోజు వాళ్ళు చేసిన పని ఏమిటి? మరి ఈ రోజున ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, మరి ఒక మంత్రి గారికి రంకు భాగవతం అంటగడుతూ ఆవిడ్ని ప్రేమించి ఈయన ఈవ్ టీజింగ్ చేస్తా వెనక తిరిగే కుర్రాళ్ళలాగా ఆయన చిత్రీకరించి కథనాల మీద కథనాలు రాస్తే ఎన్టీవీ మీద మరి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మీద కేసు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. వెంటనే వాళ్ళ ఇన్పుట్ ఎడిటర్ని, వాళ్ళ జర్నలిస్టుని థాయిలాండ్ తప్పించేసే ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు వాళ్ళని. అంతగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే, వాళ్ళు చెప్పింది పచ్చి వాస్తవం అయితే, ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి అని బయట పెడితే కేసే ఉండకపోనేమో, లేదు ఒకళ్ళకి కేసు ఉన్నా కూడా కోర్టులో వాటిని ప్రొడ్యూస్ చేస్తే మరి తెలంగాణ ప్రభుత్వమే పెట్టిన పోలీసులు అక్కడ అబాస్ పాలయ్యేవాళ్ళు. ఆ పని చేయకుండా ఎన్టీవీ చౌదరి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, వీళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఇదంతా జరుగుతుంటే మరో పక్కన జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో వాపోతున్నాడు, మీడియా మీద దాడి జరిగిపోతుంది అని. ఇదే జగన్మోహన్ రెడ్డి మరి గతంలో మరి మన కుండబద్దల సుబ్బారావు గారి మీదనే ఎక్కడో రాయదర్గాలో అనంతపురం డిస్టిక్లో ఒక వైసీపీ కార్యకర్త చేత ఒక కేసు పెట్టించి అక్కడి నుంచి ఓ 10 మంది పోలీసుల్ని పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట పక్కన ఉన్న గణపవరంకి నాదెళ్ల పిఎస్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరొక 10 మందిని వేసుకొని వచ్చి ఇంటి చుట్టూతా రౌండ్ అప్ చేయటం. ఆయన డయాలసిస్కి గుంటూరు జీజీహెచ్కి వెళ్ళాడని తెలిసి అక్కడ జీజీహెచ్ చుట్టూతా మరికొంతమంది పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. మరి ఆ రోజున మీడియా స్వేచ్ఛ కనపడలేదా జగన్మోహన్ రెడ్డికి? ఈ ఎన్టీవీ చౌదరి అయితేనే కనపడుతుందా? మిగతా వాళ్ళ మీద ఎవరి మీద కనపడదు. TV5 బిఆర్ నాయుడు మీద కేసు పెట్టాడు, TV5 మూర్తి మీద కేసు పెట్టాడు, TV5 సాంబశివరావు మీద కేసు పెట్టాడు, ఏబిఎన్ ఆర్కే మీద, ఏబిఎన్ వెంకటకృష్ణ మీద, అందరి మీద కేసులు పెట్టాడు. ఆ రోజున మీడియా గుర్తు రాలా జగన్మోహన్ రెడ్డికి? ఎన్టీవీ చౌదరి అంటేనే మీడియా. అసలు మీడియా అంటే ఏందో తెలుసా? ఎన్టీవీ
దాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న వ్యక్తి ఎవరంటే ఈ నరేందర్ చౌదరి. అంతేనా? ఇదేనా జరిగింది? ఒక పక్కన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇన్సైడ్ మంతనాలు జరిపి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశాడు అని రాయలసీమ ద్రోహిగా చంద్రబాబుని చిత్రీకరిస్తూ మరి వాళ్ళందరూ మాట్లాడిందంతా ఏమిటి? ప్రస్తుతం లైవ్లో నడుస్తున్న కథ ఇది. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి మీడియాని వేధించడానికి ఎన్నెన్ని పనులు చేశాడో ఎవరికి తెలియదు చెప్పండి. కనీసం ఆంధ్రజ్యోతి పేపర్ని కానీ లేకపోతే ఈనాడు పేపర్ని కానీ సరిగా అమ్ముడుపోనీయకుండా చేయటానికి, లేకపోతే ప్రసారాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ని కానీ టీవీ5ని కానీ టీవీల్లో రాకుండా చేయటానికి విపరీతమైన కృషి చేశాడు. ఇంకా దాంతోపాటుగా ఆయన కూడా ఇక ఎక్కడ పడితే అక్కడ ఈ దుష్ట చతుష్టయం అని మాట్లాడుతూ నా వెంట్రుకు కూడా పీకలేరంటే ప్రజలు ఆయన్ని పీకి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. దానికి కారణం ఏంటి? మీడియా మీద దాష్టీకం కూడా ఒక కారణం. ఆ మీడియా అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులన్నిటినీ బయట పెట్టడం మరొక కారణం. వాళ్ళు బయట పెడుతున్నందుకు ఈయన కేసులు పెట్టాడా, వీళ్ళు కేసులు పెడుతున్నందుకు వాళ్ళు ఇలాంటి ఇంకా కథనాలని మరిన్ని కథనాలు ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారా అనేది కూడా జరిగింది. ఫలితం ఏమైంది అనంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. మీడియా పవర్ చాలా ఉండొచ్చు, కానీ మీడియా కూడా ఏం చెబుతున్నాం, ఎంత చెబుతున్నాం అనేదానికి మరి అది చూసుకోవాలిగా. మరి అలాంటి ఎన్టీవీ చౌదరి మేమేదో అశ్లీలంగా ప్రదర్శన చేసినట్టు, లేదు అశ్లీలమైన కంటెంట్ని ప్రమోట్ చేస్తున్నట్టు మరి ఆ సెక్షన్ ఎందుకు పెట్టాడో కూడా ఎంతకీ ఇప్పటి వరకు అర్థం కాలేదు. మరి 506 ఆయన్ని ఎన్ని బెదిరింపులకు బెదిరిస్తే కుండబద్దల సుబ్బారావు ఆ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కేవలం ఒక్క వీడియో అది తీసేయమని బెదిరించింది ఆయన. అసలు ఆ 506 సెక్షన్ ఆయనకు వర్తిస్తుంది. ఆయన బెదిరింపులు వాళ్ళ జర్నలిస్టుల చేత ఫోన్లు చేయించి మరీ బెదిరించే ప్రయత్నం చేశాడు. ఆ బెదిరింపుల్లో భాగంగానే కేసు కూడా పెట్టాడు. ఈరోజు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అనగానే అండర్ గ్రౌండ్ అయిపోవటం, గగ్గోలు పెట్టి ఆడవటం, మీడియా స్వేచ్ఛ ఇప్పుడు గుర్తొస్తుంది అందరికీను. ఇలాంటి వ్యవహారాలు మొత్తం రాజకీయాలకి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండాలి. వీటన్నిటినీ రాజకీయంతో కలిపేసుకొని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా అని ఈయన కూడా మనకు నచ్చినట్టుగా, ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఓపెన్ సీక్రెటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంతపాడే ఛానల్స్ అంటే ఎన్టీవీ కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎల్లో మీడియాని, ఏబిఎన్ని, టీవీ5ని చంద్రబాబు నాయుడుకి వంతపాడుతున్నారని ఆరోపిస్తున్నారు కాబట్టి. సో ఎన్టీవీ చౌదరి కూడా ఈ రోజున తన దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి బయటపెట్టి ఆయన సత్యశీలుడు, పునీతుడు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఆయన మీద కూడా ఉంది. ఏమి మనం చేస్తామో, జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని, ఏమి మనం విత్తుతామో అదే మొక్క వస్తుంది. మనలో ఎన్ని దురుద్దేశాలు ఉన్నాయో మన దురుద్దేశాలు కూడా బయటపడిపోతాయి. బాటమ్ లైన్ చాలా సింపుల్గాను సూపర్గాను ఉంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.